హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది ఏంటంటే 20,000 అండర్లో మంచి ప్రొజెక్టర్లు చెప్పండి భయ్యా. ఎందుకంటే నేను చాలామందికి సజెస్ట్ చేస్తున్నాను, కొందరికి అయితే ఫోన్ ద్వారా సజెస్ట్ చేస్తున్నాను, కొందరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా సజెస్ట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఫోన్ నెంబర్ కావాలన్నా కూడా మీరు అక్కంచెల్లి ఫాలో అయిపోయి ఇన్స్టాగ్రామ్లో అక్కంచెల్లి మెసేజ్ చేస్తే మీరు అడిగిన క్వశ్చన్లకు నేను ఆన్సర్ ఇస్తాను. కొన్ని సమయంలో నేను మీకు రిటర్న్ కూడా మీకు ఇచ్చేస్తుంటాను మొబైల్ నెంబర్ అనేది. అక్కడి నుంచి వెళ్ళి మెసేజ్ చేస్తే నేను మొబైల్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి వెళ్ళి నా సజెషన్లు ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలామందికి ఏంటంటే అనుఏక్య 6 కానీ 6S కానీ చాలామందికి నేను రికమెండ్ చేయడం జరిగింది. ఇదే ఎందుకు రికమెండ్ చేస్తున్నారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే డౌట్, ఇందులో 6 అండ్ 6S వీటి రెండింటి మధ్యలో డిఫరెంట్ ఏంది, ఏది తీసుకోవాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఇదే తీసుకోవడానికి గల కారణం ఏంటి అని చెప్పి దీని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు 6కు మధ్య అసలు తేడాలు ఏంటి, అసలు ఎందుకు పర్చేజ్ చేయాలి మేము అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అసలు ఫస్ట్ మనం 6కున్న స్పెక్స్ ఏంటి, 6Sకున్న స్పెక్స్ ఏంటి అనేది మొత్తం టోటల్ క్లారిఫై చేస్తాను నేను. దాని తర్వాత కంక్లూజన్ ఏంటంటే, ఏది తీసుకోవాలి ఏంటనేది, ఏది బెటర్ అని చెప్పి టోటల్ ఎండ్లో మాట్లాడతాను నేను. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఎండ్ దాకా చూస్తే, మీరు మధ్యలోనే చూసి మళ్ళీ కిందలా కామెంట్ చేసి అడిగితే అది కొంచెం బాగుండదని చెప్పి ఎండ్ దాకా చూడాలని చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోయి అక్కడి నుంచి కూడా మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. నేను అక్కడి నుంచి కూడా రిప్లై ఇస్తుంటాను. అండ్ నెక్స్ట్ అనుఏక్య 6 గురించి మనం మాట్లాడుకుందాం. అసలు అనుఏక్య 6 అసలు దేని సపోర్ట్ చేస్తుంది ఏందని చెప్పి మొత్తం ఈ స్పెక్స్లో చూద్దాం. ఫస్ట్ అనుఏక్య 6 దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 పిక్సెల్స్ ఉంటాయి. ఇక్కడ 6800 లుమియాన్స్ వరకు వస్తుంది మనకి. అండ్ ఆస్పెక్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 4:3 అండ్ 16:9 ఆస్పెక్ట్ రేషియోకి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5000:1 కాంట్రాస్ట్ రేషియో మనకి ఇందులో వస్తుంది. అండ్ దీని డిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 1.7 మీటర్స్ టు 9.2 మీటర్స్ వరకు పెడితే 50 to 300 ఇంచ్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ యూఎస్బి వచ్చేసి ఇందులో 2 వస్తాయి, HDMI 2 వస్తాయి, అండ్ VGA 1 వస్తుంది, AV 1 వస్తుంది, అండ్ SD కార్డ్ స్లాట్ కూడా ఇందులో ఉంటుంది. మనకు దీన్ని ల్యాంప్ అవర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 50,000 అవర్స్ ల్యాంప్ టైం అని చెప్తున్నారు వీళ్ళు. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 18,000 to 19,000 మధ్యలో ఇది మనకు దొరికిపోతుంది. అప్పుడప్పుడు 19,500, అప్పుడప్పుడు 17,500 కూడా వస్తుంది. ఇది ఆఫ్లైన్ మార్కెట్లో కూడా మీకు దొరికిపోతుంది. చాలా వాళ్ళు మనకు 16,500 అని చెప్పి బయట అమ్ముతున్నారు. బట్ మీరు తీసుకోవడం మటుకు ఆన్లైన్లో తీసుకోవడమే సేఫ్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనకు 10 days రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తారు. బయట మటుకు వాళ్ళు మీకు అక్కడ ఇస్తారని చెప్తే మాత్రం 100% తీసుకోండి. నేను దానికి ఏం అబ్జెక్షన్ చేయను. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. అనుఏక్య 6S గురించి మనం మాట్లాడుకుందాం. అసలు 6Sలో అసలు ఏముంది, దీనికి తేడాలు ఏముందని చెప్పి దీనిలో మాట్లాడదాం. దీని రెజల్యూషన్ మాట్లాడుకుంటే సేమ్ రెజల్యూషన్ అన్నమాట, 1920x1080 పిక్సెల్స్ అండ్ 6800 లుమియాన్స్. ఆస్పెక్ట్ రేషియో 4:3 అండ్ 16:9 సపోర్ట్ చేస్తుంది. అండ్ 5000:1 కాంట్రాస్ట్ రేషియో. అండ్ ఇందులో దీనికి చేంజ్ వచ్చేసి 1 GB ర్యామ్ అండ్ 8 GB రోమ్ వచ్చేస్తుంది. ఇందులో ఇది ఆండ్రాయిడ్ 6.0కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో బ్లూటూత్ కూడా ఉంటుంది మీకు. ఇది 1.7 to 9.2 మీటర్స్ డిస్టెన్స్లో 50 to 300 ఇంచ్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ USB 2 వస్తుంది, అండ్ HDMI 2 వస్తుంది, అండ్ VGA 1 వస్తుంది, AV 1 వస్తుంది, SD కార్డ్ 1 వస్తుంది. అప్ టు 50,000 అవర్స్ ల్యాంప్ టైం అని చెప్తున్నారు. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 20,000 to 21,500 వరకు మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరికిపోతుంది. అప్పుడప్పుడు ఇది 20,000 to 21,000 మధ్యలోనే దొరికిపోతుంది. అండ్ దీని గురించి వీటి రెండింటి మధ్యలో తేడాలో మీకు ఆల్రెడీ స్పెక్స్లోనే అర్థమైపోయి ఉంటాయి. అసలు ఏంటంటే తేడా, అసలు దీనికి ఆండ్రాయిడ్ వర్షన్ ఒకటే తేడా ఉంటుంది మీకు. మిగతా అంతా సేమ్ టు సేమ్ వస్తుంది. ఇక్కడ ఆండ్రాయిడ్ 1 GB ఆండ్రాయిడ్ 6.0తో సపోర్ట్తో వస్తుంది. అండ్ మనకు 1 GB ర్యామ్ అండ్ 8 GB రోమ్తో వస్తుంది. అక్కడ మనకి ఇవి రెండు ఉండవన్నమాట. అండ్ చాలామంది ఏంటంటే భయ ఏది తీసుకోవాలని చెప్పి, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను ఏం చెప్తానంటే, మీరు ఒక అనుఏక్య 6 అనేది తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ 6800 లుమియాన్స్ ఉంటాయి. మీకు 300 ఇంచ్ వరకు సపోర్ట్ చేస్తుంది ఇంచ్ సైజ్ అనేది. చాలామంది కూడా ఈ 300 ఇంచ్ ఉంటుందని చెప్పి చాలామంది తీసుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఇక్కడ మీకు కార్ట్లో వదిలేస్తాను. నేను
ఇక్కడ మీ కార్ట్లో నుంచి వెళ్ళి సైజ్ డిస్టెన్స్ చార్ట్ అనేది చెప్పి నేను ఒకటి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ప్రొజెక్టర్ కొనే ముందు సైజ్ డిస్టెన్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. మీరు అక్కడి నుంచి ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. చాలామంది ఏంటంటే 300 ఇంచ్ ఉంటుంది కదా అని చెప్పి 300 ఇంచ్ మా వాల్ 300 ఇంచ్ ఉంది, డిస్టెన్స్ తక్కువ ఉంది, మేము తీసుకుంటే 300 ఇంచ్ వస్తుందని చెప్పి చాలామంది పొరపడుతున్నారు. ఇంతకుముందు దీని గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది, బట్ మళ్ళీ కూడా నేను మాట్లాడతాను. అండ్ 300 ఇంచ్ అంటే మీకు డిస్టెన్స్ ప్రకారమే 300 ఇంచ్ అనేది వస్తుంది. మాకు 10 ఫీటే ఉంది 300 ఇంచ్ రావాలంటే అట్లా మాత్రం రాదు భయ్య. ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇంత మీటర్స్ పెడితే మీకు 300 ఇంచ్ వస్తుందని చెప్తున్నారు. అంటే మీ 10 ఫీట్ డిస్టెన్స్లో ఇది 100 to 120 ఇంచ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 15 ఫీట్లో మీకు 200 ఇంచ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది మరీ రిపీట్గా అడుగుతున్నారు, అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీని మీద చాలామంది డౌట్స్ ఉన్నాయి, ఇది 3D సపోర్ట్ చేస్తుందా అని చెప్పి. భయ్య 3D కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ ఇది ఇందులో మనకు స్పెక్స్ ఇస్తారు, 2 స్పెక్స్ అనేది రెడ్ అండ్ బ్లూ కలర్ స్పెక్స్ అనేది వస్తున్నాయి అనమాట. నేను దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్పి నేను క్లియర్గా వీడియో అనేది చేస్తాను. అండ్ ఈ రెడ్ అండ్ బ్లూ ఏంటంటే మనకు యూట్యూబ్లోకి వెళ్ళి రెడ్ అండ్ బ్లూ వీడియో 3D అని చెప్పి కొడితే మనకు అలాంటి వీడియో రెడ్ అండ్ 3D వీడియోస్ అనేది వస్తాయి అన్నమాట. అక్కడి నుంచి ఆ వీడియోలు మట్టుకే 3Dకి సపోర్ట్ చేస్తాయి. ఇది ఫుల్ లెంత్ 3D మాత్రం కాదు ఇది. అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు, అందుకోసం అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆండ్రాయిడ్ తీసుకుంటే బాగుంటుందా భయ అని అడుగుతున్నారు. నేను ఆండ్రాయిడ్ మట్టుకు ఎంతవరకు నేను సైజ్ చేయను, ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ అనేది హీట్ ఎక్కుతుంటుంది. ఆండ్రాయిడ్ మీద డైరెక్ట్ మీరు పెన్ డ్రైవ్ టు డైరెక్ట్ మూవీలు చూసినప్పుడు కానీ, ప్రొజెక్టర్ ఏంటంటే ఓన్లీ ప్రొజెక్టర్ వర్క్ చేయాలనేది నా ఉద్దేశం. మీరు ఇంకా దీనికి ఆండ్రాయిడ్ యాడ్ చేయాలనుకుంటే మాత్రం అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ ఎంఐ బాక్స్ కానీ, నేను ఇంతకుముందు చాలా వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. మీరు మట్టుకు 6 తీసుకుంటే మీకు ఒక 2000 బడ్జెట్ అనేది మిగిలిపోతుంది. ఇంకొక 1 or 1500 రూపీస్ మీరు యాడ్ చేసుకుంటే అమెజాన్ ప్రైమ్ స్టిక్ వస్తుంది. మీరు అక్కడ నుంచి వెళ్ళి వాయిస్ కంట్రోల్లో కానీ ఎనీ యాప్ కానీ మీకు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. మీరు ఆహా కానీ హాట్స్టార్ కానీ మనకు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఎనీ యాప్ అనేది వాటిలో మీకు ఇన్బుల్డ్ వస్తాయి మీకు. ఇందులో ఇంకోటి 4K సపోర్టెడ్. ఇది 4K సపోర్టెడ్ మాత్రమే. పాస్ త్రూ 1080 వీడియో అనేది 4K కన్వర్ట్ అవుతుందన్నమాట. అంటే మీకు 4K వీడియో అనేది 1080కి అప్స్కేల్ చేసి మీకు చూపెడుతుంది అన్నమాట. అంటే మీకు పాస్ త్రూ ద్వారా అనేది 4K అనేది వస్తుంది. ఫుల్ లెంత్ రిజల్యూషన్ మట్టుకు 4K రిజల్యూషన్ కాదు ఇది ఫుల్ హెచ్డి రిజల్యూషన్ అన్నమాట. అదొకటి మాత్రం కూడా అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే 4K సపోర్ట్ చేస్తుంది అని చెప్పి తీసుకుంటే మాత్రం అదొకటి చిన్న విషయం ఉంటుంది. 4K మీకు యూట్యూబ్లో ప్లే చేసి 4K అని చూపెడుతుంది, బట్ మీకు ఆ 4K వీడియో అనేది 4Kలో ప్లే చేస్తుంది. బట్ ఏంటంటే 1080 రెజల్యూషన్లో 4K అనేది ప్లే చేస్తుంది అనమాట. ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది కొనాలనుకుంటే మాత్రం ఇవి 20,000 అండర్లో మంచి ప్రొజెక్టర్లు అని చెప్తాను. ఇది చాలామంది కూడా నేను సజెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఏంటంటే మామూలు వేరే కంపెనీలోకి వెళ్ళిపోయి చాలామంది మోసపోతున్నారు. ఇంతకుముందు కూడా దాని గురించి ఒక వీడియో చేశాను, అది కూడా కార్ట్లో వదిలేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు మీరు ఏ ప్రొజెక్టర్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇంకోటి కూడా మీరు ఇప్పుడున్న డేట్ ప్రకారం చూసుకుంటే ఎప్పుడు లాక్డౌన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. అందుకే మీరు స్టే సేఫ్ అండ్ స్టే హోమ్ అని చెప్తాను నేను. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండండి, మాస్కులు యూజ్ చేసుకోండి అని చెప్పి చాలామందికి చెప్తాను నేను. ఎందుకంటే మీరు బయట తిరుగుతుంటారు కాబట్టి మాస్కులు అనేది కంపల్సరీ వాడండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది. కరోనా అనే మహమ్మారి చాలా డేంజర్గా అవుతుంది డైలీ. ఇదొకటి మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ప్రొజెక్టర్ కొనాలనుకుంటే మాత్రం షేర్ చేయండి. అండ్ నా ఛానల్లోకి మోడసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బాయ్ నౌ. These my dollars make it hurt.